కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కపుల్ ఎవరైతే భార్యాభర్త ఉన్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం. కనీసం ఇద్దరైనా ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇది కాకుండా మత్స్యకారులకు కూడా 20,000 చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో 1073 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్పాను. ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. ఇంకొక పక్క 41 బంగారు కుటుంబాలు, ఒక 5 మంది మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తాను. నా ఉద్దేశం ఒకటి, ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది, గ్రామానికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కానీ పైనుండే మీరు, కింద నుండే 41 కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఓసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా. 6-7 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు బెటరు. ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే 6-7 కిలోమీటర్ల వాగుల్లో, వంకల్లో, అడవుల్లో పోయి చదువుకొని అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని, లేకుంటే అప్పట్లో అయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం. అది తినేసి, ఎందుకంటే క్యారియర్ మళ్ళీ మోయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగా చదువుకున్నాం, పైకి వచ్చాం, ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీకు సేవ చేసే అవకాశం రావడం. అయితే నేను ఆ రోజు కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసంతో, అస్వదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గం మీటింగులో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి, కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు.
ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి ఇద్దరు కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను, నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో ఇద్దరు కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే ఇద్దరు వరకు చనిపోతూ ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు, అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు, భార్యాభర్తలిద్దరిని కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండో విషయం, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నా. ఎన్నో ఏళ్ళు కాదు, 25 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 25 సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్ అది. తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాం. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు వాళ్ళు. హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్టుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం